ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గురజాడ కళాక్షేత్రంలో విశాఖపట్నంలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరినీ వద్ద చేర్చి వందే మాతరం అనేటువంటి మహత్తర గానాన్ని గానం చేసేటట్టుగా ఏర్పాట్లు అపుస్మా భారత వికాస్ పరిషత్ సంబంధించినటువంటి వ్యక్తులు పూనుకున్నారు. అయితే పెద్దలు బంకించంద్ర చటర్జీ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ వందే మాతరం రచించి అందరి చేత పాటిస్తున్నారో ప్రతి విద్యార్థి ఈ వందే మాతరాన్ని జనగణమనాన్ని కూడా చక్కగా ఆలపించి వాటిలో ఉన్నటువంటి అపూర్వమైన సందేశాన్ని చేపుచ్చుకొని భవిష్యత్తులో వాళ్ళ అడుగులు వేయాల్సిందిగా అందరికీ సూచించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరొకటి, వందే మాతరం జనగణమన విషయాలని ఆకలింపు చేసుకొని భవిష్యత్ భారతాన్ని భవిష్యత్ జీవితాన్ని నిర్దేశించుకుంటున్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి డిఓ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వ్యక్తి సాయంత్రం అల్లరి చిల్లరగా చదవకుండా పాఠాలు సాయంత్రం వరకు చదువుకొని ఉత్తమమైన విద్యార్థులుగా అంటే అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు అవసరించడానికి మీ ప్రయత్నం చేయాలి పిల్లలందరూ కూడా. ఆ సందర్భంలో మంచి గురువులను చూసుకోండి, ప్రతి గురువుని సన్మానించండి, ప్రతి గురువుని గౌరవించండి, తల్లిదండ్రుల మాట వినండి, అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని పొందండి.